భట్టిప్రోలు మండలంలోని జరిగిన విలేకరుల సమావేశం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి జేడి సేలం మాట్లాడుతూ దేశ రాజకీయ చరిత్రలోని కాంగ్రెస్ పార్టీకి ఒక రేంజ్ ఉందని, కొంతమంది స్వార్థపరులు ఆడిన ఆటలోని కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఇబ్బందులు పడి ప్రజలకు దూరమైందని, అయితే ఇక ప్రత్యర్థులకు కాలం చెల్లిందని జేడి సేలం అన్నారు. కేంద్రంలోని బీజేపీని గద్దె దించాలని, రాష్ట్రంలోని జగన్ మోసపూరిత పరిపాలనను అందరూ తెలుసుకుని జగన్ ని ఇంటికి పంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రచారానికి సర్వం సిద్ధం. బోరగా రానున్న సార్వత్రిక ఎన్నికల్లోని కాంగ్రెస్ పార్టీ నుండి శాసనసభ అభ్యర్థిగా పోటీ చేయుచున్న బోరగ సుబ్బారావు తన ప్రచార కార్యక్రమం ఏప్రిల్ 10వ తేదీ నుండి ప్రారంభమైందని తెలిపారు. ఈ మేరకు నియోజకవర్గంలోని అన్ని మండలాల సీనియర్ నాయకులు, కార్యకర్తలను ఆయన సమావేశపరుచుకుంటూ ముందుకు వెళ్తామన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల మీటింగ్ జరిగింది. ప్రతి గ్రామం నుండి అన్ని గ్రామాల నుండి అన్ని మండలాల నుండి కూడా కార్యకర్తలు రావడం జరిగింది. మేమందరం కూడా వారికి విషమైన పరిస్థితి వివరించాం. సామాజిక ఆర్థిక అంశాల మీద వారికి అవగాహన కల్పించాం. కాంగ్రెస్కి ఎందుకు ఓటు వేయాలి, పార్లమెంట్లో ఎందుకు మన ఆంధ్రప్రదేశ్ కింద అన్యాయాన్ని ఎదుర్కొనే సమర్థులైనటువంటి వారికి ఓటు వేయాలి. జేడీ సేలం గారు ఈ మధ్యలో 20 సంవత్సరాలు జీవితంలో ఉన్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. వాటర్ ప్లాంట్స్ కావచ్చు, లేకపోతే కమ్యూనిటీ హాల్స్ కావచ్చు. 20 సంవత్సరాల నుండి పనిచేస్తూ ఉన్నారు. మీరందరూ ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే జేడీ సేలం గారికి హస్తం కూడా బాపట్ల పార్లమెంటు అభ్యర్థిగా గెలిపించండి అని అన్ని వర్గాల వారికి వివరించండి. అన్ని పార్టీల వారికి చెప్పండి. నిలబడినటువంటి ముగ్గురు అభ్యర్థులు, వైసీపీ అభ్యర్థి, అదేవిధంగా తెలుగుదేశం అభ్యర్థి జేడీ సేలం గారు, ఈ ముగ్గురులో ఎవరు మీకు పరిచయస్తులు, ఎవరు మీ దగ్గర 20 సంవత్సరాల నుండి పరిచయం చేస్తున్నారు, ఎవరికిస్తే పార్లమెంట్లో మనం వాణి వినిపిస్తారు, ఎవరికిస్తే ప్రత్యేక హోదా కోసం పోరాడతారు, ఎవరికిస్తే రాజధాని అమరావతిలోనే ఉండాలని బల్లగుడ్డు చెప్పి మరి సాధిస్తారు, ఎవరికిస్తే పోలవరం పూర్తి అయ్యే వరకు విశ్రమించరు. ఇవన్నీ కూడా చెప్పండి. రైతులకు చెప్పండి, రైతు కూలీలకు చెప్పండి. ఎవరికిస్తే రాజ్యాంగ విలువల్ని తూట్లు పడిచే శక్తులను ఎదుర్కొంటాడు, ఎవరికిస్తే ఓటు పార్లమెంట్లో క్రైస్తవుల రక్షణ కొరకు పోరాడతాడు, ఎవరికి ఓటు వేసి నిలబెట్టి పార్లమెంటుకు పంపిస్తే రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడతారు, ఎవరికిస్తే ప్రజాస్వామ్యాన్ని రక్షించేటువంటి శక్తులతో కలిపి పోరాడతారు. జేడీ సేలం గారు ఏ రకంగా పోరాడగలరో అని వివరించండి. రైతుకు అండగా నిలబడినటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున అనేక వాగ్దానాలు చేయడం జరిగింది. రైతులకు 2 లక్షల రుణమాఫీ, రైతుకు పెట్టుబడి మరి 50% లాభంతో కలిపినటువంటి మద్దతు ధర వచ్చే విధంగా చట్టం చేసి స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ అమలు చేయడం. తర్వాత ఈ మహిళలకు ముఖ్యంగా ఎవరైతే గ్రామీణ ఈ ఉపాధి హామీ పథకం కింద రోజుకు 400 రూపాయలు మరి ధర పెంచటం, అదేవిధంగా గృహలక్ష్మి కింద మహాలక్ష్మి అని ఉంటుంది దాని పేరు, ప్రతి నెల అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు ప్రతి పేద కుటుంబానికి ఇచ్చేటట్టు. ఎందుకు? కూరగాయల ధరలు పెరుగుతూ ఉన్నాయి, నిత్యావసర ధరలు పెరుగుతూ ఉన్నాయి, డీజిల్, పెట్రోలు, మరి పిల్లలు వాడేటువంటి పుస్తకాల మీద, పెన్సిల్ మీద జిఎస్టీ వేసి ఎడాపెడా ధరలు పెరిగినాయి. దానికి కట్టుకోవడానికి అనుగుణంగా ఈ డబ్బు ప్రతి నెల 8,333 రూపాయలు వారి బ్యాంకు ఖాతాలో వేయాలి. అదేవిధంగా ప్రతి ఈ విషయంలో ఇంకా ఉన్నాయి. ప్రత్యేక హోదా అది ముందే చెప్పాను. ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణం అవన్నీ ఆ విషయాలే కాకుండా 2 లక్షల రుణమాఫీ చెప్పాం. 1,00,000